ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ ఆ నియోజకవర్గం హిస్టరీ వేరు. అక్కడి నేతలు రచ్చ గెలవగలిగారు గాని ఇంట గెలవడం కష్టమన్నారు. రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ ఏమో లోకల్ గా నో బ్రాండ్ అనుకున్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలుస్తారని నిరూపించారు ఆ ఫైర్ బ్రాండ్. వ్యతిరేకించిన చోటే అందరి మద్దతు కూడగట్టుకున్నారు. విమర్శకుల నోళ్లు మూయిస్తూ గెలవడమే కాదు, క్యాబినెట్ లోనే అత్యంత కీలక హోదాని దక్కించుకున్నారు. వద్దన్న వారే దగ్గరయ్యారు. వ్యతిరేకించిన వారు కూడా మద్దతిచ్చారు. రచ్చ గెలిచిన ఇంట గెలవడం కూడా ముఖ్యమని గుర్తించిన ఆ నాయకురాలు నాయకులందరినీ ఒప్పించారు, మెప్పించారు. యూనిఫామ్ డిపార్ట్మెంట్ కి మంత్రిగా కీలక స్థాయికి ఎదిగారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా హోంశాఖ మంత్రి అయ్యారు వంగలపూడి అనిత. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనితకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా ఉండేది. కొందరు ముఖ్య నేతల్లో వ్యతిరేకత ఉండడంతో వారందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అనిత చాలా కష్టపడాల్సి వచ్చింది. కొందరు లోపాయికారిగా వ్యతిరేకిస్తున్నారని తెలిసి జాగ్రత్త పడ్డారు. అసంతృప్తులు వీడి అందరూ తనకు మద్దతిచ్చేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. చివరికి పాయకరావుపేటలో బంపర్ మెజారిటీతో గెలవడమే కాక ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అయిపోయారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. ఆ 4 మండలాలు టీడీపీ అధ్యక్షులుగా కాపు నేతలు నియమించారు. బీసీ నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమయ్యేది. దీంతో అనిత బీసీలకు ప్రాధాన్యమిస్తూ యువతని కలుపుకుని వెళ్లారు. ఎస్సీ బీసీ నాయకత్వం బలంగా ఉన్న బోడపాటి శివదత్ లాంటి నేతలకు కలుపుకుని జనసేన యువతను ఆకట్టుకోగలిగారు అనిత. బీసీ వర్గాలను సమన్వయం చేసుకుంటూ మత్స్యకారులు యాదవులకు ప్రత్యేక స్థానం కల్పించారు వంగలపూడి. ఇలా ఎక్కడికక్కడ అసంతృప్తులు లేకుండా చేసుకుంటూ అందరినీ కలుపుకుని వెళ్లడంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పాయకరావుపేటలో తిరుగులేని విజయాన్ని సాధించారు అనిత. పాయకరావుపేటలో జనసేనకు మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో పీఆర్పీ 49,000 పైచిలుకు ఓట్లతో ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో 600 పైచిలుకు ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ నుంచి గొల్ల బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో పీఆర్పీకి పనిచేసిన కార్యకర్తలు ఆ తర్వాత జనసేన పార్టీకి షిఫ్ట్ అయ్యారు. వారితో పాటు ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కు అత్యధికంగా అభిమానులు ఉన్నారు. దీంతో పాయకరావుపేట జనసేన అడ్డా అనే విధంగా జన సైనికులు 10 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేశారు. పొత్తులో సీటు రాకపోవడంతో వారు కొంత అసహనానికి గురైనా చివరికి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకరించారు. జనసేన కార్యకర్తలతో మమేకమవుతూ వారి ఓట్లు 100% ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకోవడంలో వంగలపూడి అనిత విజయం సాధించారు. పాయకరావుపేటలో అనిత గెలుపులో జనసేన భాగస్వామ్యం కీలకమన్న చర్చ జరుగుతోంది. అనితకు సీట్ ఇస్తే పని చేయబోమని గెడ్డం బుజ్జి లాంటి నేతలు మొదట మొండికేశారు. అయితే టికెట్ రాగానే ఫైర్ బ్రాండ్ అనిత గెడ్డం బుజ్జిని మర్యాదపూర్వకంగా కలిసి తనకు సపోర్ట్ చేయాలని కోరారు. మొత్తానికి కొందరు వ్యతిరేకించినా ఈసారి మెజారిటీ వర్గం అనితకు మద్దతుగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రభంజనం కూడా పాయకరావుపేటలో విజయానికి బలంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. హోంమంత్రిగా అందరినీ కలుపుకుని వెళ్తున్నారు వంగలపూడి అనిత. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పాయకరావుపేట టికెట్ ని ఎక్కువగా స్థానికేతరులకే ఇస్తూ వస్తున్నాయి ప్రధాన పార్టీలు. నియోజకవర్గంలో ఆ స్థాయి నాయకులు లేకపోవడం ఒక కారణమైతే అగ్రవర్ణాల నాయకులు ఎవరూ ఎదగకుండా చూడడం మరో కారణమని చెబుతారు. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుని కాదని రాజాం ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులను వైసీపీ రంగంలోకి దించింది. కానీ టీడీపీ మాత్రం 10 ఏళ్లుగా స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్న వంగలపూడి అనితకు టికెట్ కేటాయించింది. స్థానికేతరులకే టికెట్ ఇస్తున్నారని అపవాదుని వైసీపీ మూటగట్టుకుంటే స్థానికురాలికే సీటు కేటాయించిన క్రెడిట్ ని టీడీపీ దక్కించుకుంది. పాయకరావుపేటపై అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో తెలియకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు వంగలపూడి అనిత. కేడర్తో మమేకం కావడం, ప్రజల్లోనే ఉండడం ఆమెకిప్పుడు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు. 43,000 పైచిలకు భారీ మెజారిటీతో గెలిచారు. పాయకరావుపేట రిజర్వ్డ్ నియోజకవర్గమైన కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. వారి మద్దతు లేకుండా ఎవరూ గెలిచే పరిస్థితి లేదిక్కడ. ఈసారి కూటమిలో కీలకమైన జనసేన పార్టీ తరపున కాపులంతా ఏకమయ్యారు.
జనసేన ఓట్లు 100% పడ్డాయని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. మొత్తానికి తమ ప్రజాప్రతినిధికి హోంశాఖ మంత్రి పదవి దక్కడంతో పాయకరావుపేట ప్రజలు ఫుల్ హ్యాపీ. ప్రమాణ స్వీకారం తర్వాత నియోజకవర్గంలో అనిత విజయోత్సవ ర్యాలీకి జనం భారీ ఎత్తున తరలివచ్చి నీరాజనాలు పలికారు. ఆ సమయంలో కూడా ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు ఫైర్ బ్రాండ్. తమ నాయకురాలికి మంత్రి పదవితో పాయకరావుపేటకు మంచి రోజులొస్తున్నాయంటోంది కూటమి పార్టీల కేడర్. టికెట్ రాదు అనే పరిస్థితి నుంచి తన లౌక్యంతో స్వయం కృషితో గెలిచి హోంమంత్రి స్థాయికి ఎదిగారు ఫైర్ బ్రాండ్ అనిత.